ట్రేడర్స్ ఒకసారి రేపటి లెవెల్స్ చూద్దాం. రేపు చాలా ఇంపార్టెంట్. రేపు కూడా ఒకసారి చూడండి. ఈరోజు ఏం జరిగిందో చూసారు కదా. మనం చెప్పుకున్నట్లుగా ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళలేదు. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం చూడండి. కావాలంటే ఫిబొనాసి టూల్ తోటి మనం తీసుకున్న లెవెల్స్ నియర్ బై ఎగ్జాక్ట్గా మనకు అప్ సైడ్ సపోర్టు బ్లూ లైన్ వరకు వచ్చేసింది. అంటే రెసిస్టెన్స్ ఇక్కడ మార్క్ తీసుకొని కిందికి వస్తుందని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా అక్కడి వరకే వచ్చి ఆగిపోయింది. రేపు ఏం జరగవచ్చు? ఒకవేళ రేపు ఏం జరగవచ్చు అంటే చూడండి, ఈజీగా ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైస్ ఉంది లాస్ట్. ఓకే, నిన్నటి క్లోజింగ్ ప్రైజు ఇది ఇక్కడ ఉంది. ఓకే, ఆ తర్వాత అప్ సైడ్ క్లోజింగ్ ప్రైజు ఇక్కడ లెఫ్ట్లో చూడండి, ఇది. దీని తర్వాత రెండో క్లోజింగ్ ప్రైజు ఇది ఒకటి ఉంది. ఓకే, ఈ రెండు క్లోజింగ్ ప్రైజ్లు ఉన్నాయి. ఇది ఒక డేట్న 11వ డేట్న, ఇది 12వ డేట్, ఇది 11వ డేట్, ఇది 12వ డేట్. ఓకే, కనిపిస్తుంది కదా. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు క్లోజింగ్ ప్రైజ్లు ఎక్కడున్నాయి? ఇది దీని లోపలే ఉంది కనుక ఇది పనిచేయదు. ఫ్రెష్గా ఉండాలన్నమాట. ఫ్రెష్గా ఎక్కడుందో ఒకసారి చూద్దాము. ఇది ఉంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ క్లోజింగ్ ప్రైస్ ఉంది. ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోండి ఒకసారి. చార్ట్ 1 అవర్లో ఉంది. ఇక్కడ ఒక క్లోజింగ్ ప్రైస్ ఉంది. ఓకే, ఆ తర్వాత ఈరోజు క్లోజింగ్ అయింది ఇక్కడ ఉంది. దీన్ని జూమ్ చేస్తున్నాను. ఆ తర్వాత పైన క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఉంది. ఇవి రెండు రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. ఈ కింద ఉన్నది మనకి సపోర్ట్గా పనిచేస్తుంది. దీన్ని మనం గ్రీన్లో తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది. ఇది మనకి రెసిస్టెన్స్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈ ప్రైస్ దాటి మనకి సస్టైన్ అయితే ఆ నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు మనకు టార్గెట్ ఉంటుంది. కానీ రేపు ఒకవేళ ఇక్కడే రిజెక్షన్ వచ్చి మనకి కిందికి వస్తే మాత్రం మళ్ళీ ఇది కూడా బ్రేక్ అయిపోతుంది కిందనే. ఓకే, రేపు చూడండి ఏం జరుగుతుంది అనేది. రేపు ఈ రెండింటి మధ్యనే ఉంటుందా? ఈ క్లోజింగ్ ప్రైస్ మధ్యలో లేదు. ఈ బ్రేక్ అయ్యి కిందికి వస్తుందా? లేదు ఇక్కడ బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందా? ఎందుకంటే మళ్ళీ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. ఈరోజు నిఫ్టీ అయిపోయింది కనుక రేపు ఒకరోజు కాకుండా ఎల్లుండి మనకి ఒకరోజు తర్వాత సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. కనుక రేపు కూడా ఇక్కడే ఉంటుందా? రేపు ఇక్కడి వరకు వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుందా? లేదంటే ఈ ప్రైస్ నుంచే కిందికి వస్తుందా? ఒకసారి చూడండి. ఫిబొనాసి టూల్స్ ప్రకారం మనం తీసుకుంటున్న లెవెల్స్ ప్రకారం రేపు రిజెక్షన్ ఇక్కడే రావాలనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ వచ్చిందంటే మాత్రం కొంచెం స్లోగా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడే రిజెక్షన్ వస్తే మాత్రం స్పీడ్గా కిందికి ఈ లెవెల్ వరకు రావాలి ఖచ్చితంగా. ఒకవేళ వస్తుందా లేదో చూద్దాం ఫ్యూచర్లో మనం. ఈ లెవెల్ ఇది ఏదైతే చెప్పుకున్నామో, ఈ లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, ఇది 25,088 నుంచి ఇక్కడ వరకు ఒక జోన్గా క్రియేట్ అయ్యి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి పైకి ఎగిరితే మనకు ఆల్ టైమ్ అయ్యే వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని. లేదు ఒకవేళ ఇది బ్రేక్ అయింది అంటే మాత్రం ఈ మంత్ లోపు మళ్ళీ ఈ ఫిబ్రవరి క్యాండిల్ని మొత్తం టోటల్గా ఇక్కడ ప్రారంభమైంది ఫిబ్రవరి క్యాండిల్. ఈ లోయర్ని కూడా కిందికి తొక్కిందంటే మాత్రం దాదాపుగా ఇంకెక్కువ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడి వరకు. అది ఆ తర్వాత చూద్దాం. ప్రజెంట్ మాత్రం ఈ లెవెల్స్ రేపటి కోసం ఒకసారి అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇదే రకంగా లెవెల్స్ తీసుకోండి మీరు, కావాలంటే మీకు అర్థమవుద్ది క్లియర్గా. ఓకే, లాస్ట్ క్లోజింగ్ ప్రైజులు చాలా క్లియర్గా ఉంది చార్టు. ఇప్పుడు ఈ వీక్ క్లోజింగ్ ప్రైజ్లను తీసుకోండి. క్లోజింగ్ ప్రైజ్లను తీసుకున్న తర్వాత 5 రెసిస్టెన్స్ అవుతాయి, కింది క్లోజింగ్ ప్రైజులు సపోర్ట్స్ అవుతాయి నియర్ బై. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. చాలా సింపుల్ ఈ వీక్ వరకు. ఆ తర్వాత లెవెల్స్ మళ్ళీ చూద్దాం.